హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఈ రోజున రెగ్యులర్ క్లాస్ కాకుండా మన వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది వ్యూయర్స్ మనల్ని అడిగినటువంటి కొన్ని క్వరీస్ని ఈరోజు అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏంటంటే ఇందులో 26th ఎపిసోడ్లో సత్యమూర్తి గారని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ఇన్ ది పీపుల్ పార్టీ అని అడిగారు. దాని కొంచెం నేను మార్చి అందరికి అర్థమయ్యే విధంగా హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అని రాశాను. ఇక్కడేం పాలిటిక్స్ లేవు, అందరికీ అర్థమవుతుంది. కాంగ్రెస్ పీపుల్ పార్టీ అంటే మళ్ళీ ఇదేదో కొత్తది నేర్చుకోవాల్సి వస్తుందని నేను అందరికీ అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ అని పెట్టాను. ఏంటంటే సార్ అడిగింది హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ 2 ఏమిటండి, దీని అర్థం ఏమిటి అని అడిగారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, టు జాయిన్, టు సెక్యూర్, టు మేక్, టు స్పీక్, టు గో, టు డెకరేట్, టు రైట్. ఇది నేను మీకు ఇన్ఫినిటివ్స్ అండ్ జెరండ్స్ అని ఒక ఎపిసోడ్ చేశాను. అందులో ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి, జెరండ్స్ అంటే ఏంటో మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఒకసారి అది చూడండి కావాలంటే. ఇన్ఫినిటివ్ అనగానే మనకి ఏమర్థం అవ్వాలంటే 2 ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అని అర్థం అవ్వాలి. సో కొన్ని గ్రామర్ బుక్స్లో ఈ 2 లేకుండా ఇన్ఫినిటివ్ను వాడవలసి వచ్చినప్పుడు అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. ఏమనంటే ఇన్ఫినిటివ్ వితౌట్ 2 అని మెన్షన్ చేస్తారు, లేదంటే బేర్ ఇన్ఫినిటివ్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇక్కడ హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అని ఉంది. ఇక్కడ 2 అనే అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటి అని అడిగారు సార్. ఇక్కడ సత్యమూర్తి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో 2 అనే పదము 2 ఫంక్షన్స్ని నిర్వర్తిస్తుంది. ఒకటి ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, రెండవది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిటివ్, అంటే ఇన్ఫినిటివ్లో ఒక భాగంగా పనిచేస్తుంది. రెండవది ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. మీరు అన్నట్లు కు అంటే హీ వెంట్ టు ది మార్కెట్ ఎస్టర్డే, అక్కడ అతను మార్కెట్కు వెళ్ళాడు లేదా మార్కెట్కి వెళ్ళాడు. అటువంటి ప్రిపోజిషన్గా ఉపయోగించినప్పుడు మీకు ఆ కు కానీ కీ కానీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటిది, ఇది ఇన్ఫినిటివ్, ఈ మొత్తం కలిసి ఒక పార్ట్. ఇది అర్థమైందండి. టు సెక్యూర్, టు మేక్, టు స్పీక్, టు గో, ఇదంతా కలిసి ఇన్ఫినిటివ్ అంటాం. ఫస్ట్ పాయింట్ అది. రెండవది ఏంటంటే ఈ మొత్తం కలిసి మీరు గుర్తుపెట్టుకోవాలి, టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తాన్ని కలిసి ఏమంటామంటే మనము ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం. ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. సరే, ఫ్రేజ్లు క్లాజులు మనం వచ్చినప్పుడు నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్ అంటాం. ఎందుకు, ఈ ఫ్రేజ్లో ఇన్ఫినిటివ్ అనేది ఉంది. అదేవిధంగా టు సెక్యూర్ గుడ్ సీట్స్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. టు మేక్ మిస్టేక్స్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఈజ్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఓకే, టు గో హోమ్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. టు డెకరేట్ ది టేబుల్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. టు రైట్ విత్ అనేది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఆ ఫ్రేజ్లు క్లాజులు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరే ఇబ్బంది పడే పని. ఇప్పుడు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్రేజ్, దాన్ని ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం. ఇవన్నీ ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్. ఓకే, అన్నిట్లో ఇన్ఫినిటివ్ ఉంది కాబట్టి ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్లో మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్ కొన్ని సందర్భాల్లో నౌన్స్గా యాక్ట్ చేస్తాయి, కొన్ని సందర్భాల్లో అడ్జెక్టివ్స్గా యాక్ట్ చేస్తాయి, కొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్స్గా యాక్ట్ చేస్తాయి. అంటే అర్థమైంది కదా. అంటే కొన్ని సందర్భాల్లోనేమో నౌన్స్గా, ఇంకొన్ని సందర్భాల్లోనేమో అడ్జెక్టివ్గా, మరికొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్గా పనిచేస్తాయి. అంటే యాడ్వర్బ్ ఏ పని అయితే చేస్తుందో ఈ ఫ్రేజ్ మొత్తం ఆ పని చేస్తుంది. నౌన్ ఏ పని చేస్తుంది, ఈ ఫ్రేజ్ మొత్తం ఆ పని చేస్తుంది. అడ్జెక్టివ్ ఏం పని చేస్తుంది, ఈ ఫ్రేజ్ మొత్తం, అడ్జెక్టివ్ ఫ్రేజ్ మొత్తం ఆ పని చేస్తుంది. రైట్, మీకు నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్ అంటే తెలుసు. సో నౌన్ అంటే నౌన్స్, అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అంటే తెలుసు. నౌన్స్ అంటే ఏంటి, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, దేన్నైనా మనం నౌన్ అంటాం. తర్వాత అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ని వర్ణిస్తుంది, నౌన్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ని మాడిఫై చేస్తుంది, దాన్ని అడ్జెక్టివ్ అంటాం. యాడ్వర్బ్ ఏంటి, యాడ్వర్బ్ అనేది వర్బ్ అంటే పని ఎలా జరిగిందో చెప్తుంది. అంటే వర్బ్ని క్వాలిఫై చేస్తుంది, తర్వాత అడ్జెక్టివ్ని క్వాలిఫై చేయొచ్చు, ఇంకొక యాడ్వర్బ్ని కూడా క్వాలిఫై చేయొచ్చు. అవి మాకు వర్బ్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు అంతా. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్ అనేవి నౌన్ ఫ్రేజెస్, అడ్జెక్టివ్ ఫ్రేజెస్, యాడ్వర్బ్ ఫ్రేజెస్గా పనిచేస్తాయి. అంటే ఇవి
అడ్జెక్టివ్స్, నౌన్స్, యాడ్వర్బ్స్ ఏ పనులు అయితే చేస్తాయో ఈ ఫ్రేజెస్ కూడా ఆ పనులు చేస్తాయి. ఓకే, ఫస్ట్ నౌన్ ఫ్రేజ్ తీసుకోండి. ఈ 2 నౌన్ ఫ్రేజెస్, ఈ 3 కూడా. టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ. నౌన్ అంటే ఏంటండి? నౌన్ అనేది మనకి సబ్జెక్టుగా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. అంతేగా, తెలుసు కదా మనకి. నౌన్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండొచ్చు. నిన్న మనం పర్సనల్ ప్రొనౌన్స్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ, టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ, ఇది ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సబ్జెక్ట్గా పనిచేస్తుంది అంటే అర్థం ఏంటండి? ఇట్ హ్యాస్ టు బి ఎ నౌన్. సో ఇక్కడ టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ అన్నాం కాబట్టి ఇది నౌన్ అనమాట. ఇది నౌన్ ఫ్రేజ్. టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఈజ్ హిస్ గోల్. టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఈజ్ హిస్ గోల్. అతని గోల్ ఏంటి? ఫ్లూయెంట్గా మాట్లాడడం. హీ వాంట్స్ టు గో హోమ్. ఇక్కడేంటిది? వాంట్ అనేటటువంటి వర్బ్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. సో మీకు వర్బ్స్లో మళ్ళీ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఉన్నాయి. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు వర్బ్స్ వచ్చినప్పుడు మీకు అన్నీ చెప్తాను. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఉంటాయి. సో ట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ అనగానే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? నౌన్స్లో నౌన్ సబ్జెక్టుగా పనిచేస్తుంది, ఆబ్జెక్టుగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఇదేంటి? హీ అనేది సబ్జెక్టు, వాంట్స్ అనేది వర్బ్. ఇదేంటిది? ఈ వాంట్స్ అనేటటువంటి వర్బ్ యొక్క ఆబ్జెక్ట్. సో వాంట్స్ అనేటటువంటి వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అది. ఆబ్జెక్ట్ ఎందులో ఉండాలి? ఉంటే నౌన్లో ఉండాలి. నౌన్కి సంబంధించిన దేంట్లోనే ఉండొచ్చు. ఇది నౌన్ అయి ఉండొచ్చు, ప్రొనౌన్ అయి ఉండొచ్చు, జరండ్ అయి ఉండొచ్చు, నౌన్ ఫ్రేజ్ అయి ఉండొచ్చు, నౌన్ క్లాజ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమై ఉంటుంది? ఇది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఈ టు ఇన్ఫినిటివ్ అంటే ఇది టు ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అనేది, అంటే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ నౌన్గా యాక్ట్ చేసినప్పుడు అది మనం సబ్జెక్ట్లో వాడామనుకోండి, ఇది ఈ రోజుల్లో ఇది ఇలా వాడడం లేదు. టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ అని ఈ రోజుల్లో వాడడం లేదు. ఓల్డ్ ఇంగ్లీష్లో వాడేవాళ్ళు ఇప్పుడు వాడడం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇటువంటి సందర్భాల్లో టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ, టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఈజ్ హిస్ గోల్, ఇది 100% కరెక్ట్, తప్పు కాదు. కాకపోతే ఇలా వాడడం లేదు. ఈ సెంటెన్స్ని మనం మళ్ళీ ఇంకొక విధంగా రీరైట్ చేయొచ్చు. ఎలా అంటే ఇటువంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనము ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అంటాం. ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ ఏమిటి? ఇట్ అనేటటువంటి ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ ఒకటి తీసుకొని ఈ సెంటెన్స్ని మార్చి రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఇక్కడ ఇట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ మిస్టేక్స్. టు మేక్ మిస్టేక్స్ ఈజ్ ఈజీ. సేమ్ సెంటెన్స్, సేమ్ అర్థం, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మనము ఆబ్జెక్ట్ ప్లేస్లో పడేసాం. ఇట్ ఈజ్ ఈజీ టు మేక్ మిస్టేక్స్. అర్థమైందా? సో ఇది ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు? ఇది కూడా అంతే. దీన్ని రీరైట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ అనేటటువంటి ఒక ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ తీసుకొని ఇట్ ఈజ్ హిస్ గోల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. ఇట్ ఈజ్ హిస్ గోల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. హిస్ గోల్ ఈజ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. అలా కూడా రాయొచ్చు కదా, రాయొచ్చు. కానీ అది కూడా కరెక్టే. కానీ ఇటువంటి స్ట్రక్చర్ ఉన్నప్పుడు, మనం ఇలాంటి సెంటెన్సెస్ ఉన్నప్పుడు మనము జనరల్గా ఇట్ అనేటటువంటి ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ని తీసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం. కాబట్టి ఈ సెంటెన్స్ హిస్ గోల్ ఈజ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ తప్పేమి కాదండి. కానీ ఇటువంటి స్ట్రక్చర్లో మనము టు స్పీక్ ఫ్లూయెంట్లీ అనేది ముందు వచ్చినప్పుడు, సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు దీన్ని మార్చేటప్పుడు మనము ఇట్ ఈజ్ హిస్ గోల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అనేది వాడతాం. ఓకే, తర్వాత అలాని ప్రతి నౌన్ ఫ్రేజ్ని తీసుకొని వచ్చేసి మనం సబ్జెక్ట్ ప్లేస్లో అన్ని సందర్భాలను పెట్టడానికి సాధ్యం కాదు. ఇటు చూడండి, హీ వాంట్స్ టు గో హోమ్, ఇది నౌన్ ఫ్రేజ్. ఎందుకు? వాంట్ అనేటటువంటి ట్రాన్సిటివ్ వర్బ్కి ఇది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందంటే అది నౌన్ అయి ఉంటుంది. నౌన్ చేసే పని ఇది చేస్తూ ఉండాలి. ఇది మనకు తెలుసు, ఇది నౌన్ చేసే పని చేస్తుందని. ఎందుకు? ట్రాన్సిటివ్ వర్బ్కి ఇది ఆబ్జెక్ట్గా ఉంది కాబట్టి, ట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్గా ఉంది అంటే అది గ్యారంటీగా నౌన్ ఫ్రేజ్, నౌన్కి సంబంధించింది అయి ఉంటుంది. అలా దీన్ని తీసుకొని వచ్చి మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ చేసినట్లు దీన్ని మార్చలేము. అర్థమైందా? సో ఇది నౌన్ ఫ్రేజ్, అంటే ఇన్ఫినిటివ్ ఫ్రేజు యాక్ట్స్ యాజ్ ఎ నౌన్. ఇది తీసుకోండి, ఇదేంటి? షీ పిక్డ్ ఫ్లవర్స్ టు డెకరేట్ ది టేబుల్. షీ పిక్డ్ ఫ్లవర్స్ టు డెకరేట్ ది టేబుల్. టు డెకరేట్ ది టేబుల్ అంటే అసలు అర్థం ఏంటి? టేబుల్ని అలంకరించడం కోసము ఆవిడ పువ్వులు కోసింది.
పిక్డ్ అంటే జనరల్గా మనము పువ్వులు కోయటాన్ని వాడతాం. పిక్డ్ అంటే లిఫ్ట్ చేయటాన్ని కూడా పిక్డ్ అనొచ్చు, కానీ పిక్డ్ అంటే మనము పువ్వులు కోయటాన్ని వాడతాం. షీ పిక్డ్ ఫ్లవర్స్ టు డెకరేట్ ది టేబుల్. సో టేబుల్ని అలంకరించడానికి పువ్వులు కోసింది, బాగుంది. టు డెకరేట్ ది టేబుల్ అనేది ఇందులో షీని క్వాలిఫై చేస్తుందా, ఫ్లవర్స్ని క్వాలిఫై చేస్తుందా, పిక్డ్ అనేటటువంటి వర్బ్ని క్వాలిఫై చేస్తుందా? షీ పిక్డ్ ఫ్లవర్స్ టు డెకరేట్ ది టేబుల్. టేబుల్ అలంకరించడానికి అని చెప్పాము. సో ఏంటి టేబుల్ అలంకరించడానికి ఏం అవసరము? ఫ్లవర్సా, షీనా, వర్బా? ఫ్లవర్స్ని మోడిఫై చేస్తుంది ఇది కదా, ఫ్లవర్స్ని మోడిఫై చేస్తుంది. ఫ్లవర్స్ని మోడిఫై చేస్తుంది అంటే ఫ్లవర్స్ అంటే ఏంటి అక్కడ? నౌన్. నౌన్ని మోడిఫై చేస్తుంది అంటే ఏంటది? నౌన్ని మోడిఫై చేస్తుంది అంటే అది అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ టు డెకరేట్ ది టేబుల్ అనేది ఏంటంటే ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్, అంటే అడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది. ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ దిస్ సెంటెన్స్. సో షీ పిక్డ్ ఫ్లవర్స్ టు డెకరేట్ ది టేబుల్. ఈ టు డెకరేట్ ది టేబుల్ అనేది ఫ్లవర్స్ని మోడిఫై చేస్తుంది. అదేవిధంగా హీ నీడ్స్ ఎ పెన్ టు రైట్ విత్. హీ నీడ్స్ ఎ పెన్ టు రైట్ విత్. హీ నీడ్స్ ఎ పెన్ టు రైట్ విత్. రాయటం కోసము పెన్ను కావాలి అతనికి, అంతే కదా. కాబట్టి టు రైట్ విత్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? ఇతన్నా పెన్నునా? పెన్నును క్వాలిఫై చేస్తుంది, అంతే కదా. హీ నీడ్స్ ఎ పెన్ టు రైట్ విత్. టు రైట్ విత్ అనేది అంటే రాయటం కోసం ఏం కావాలి అతనికి? ఏం అవసరము? పెన్ అవసరం. కాబట్టి పెన్నుని క్వాలిఫై చేస్తుంది. సో పెన్ అనేది నౌన్ కాబట్టి నౌన్ని క్వాలిఫై చేస్తుంది అంటే ఇది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ చేసే పని ఇది చేస్తుంది. సో ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఈ సందర్భంలో అడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటాం. రైట్. ఇప్పుడు సార్ అడిగినటువంటి, సత్యమూర్తి గారు అడిగినటువంటి దీనికి వద్దాం డౌట్కి. హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ. టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ. సో అతను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది కదా. హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ. టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని క్వాలిఫై చేస్తుంది? టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని క్వాలిఫై చేస్తుంది? మనిషిని క్వాలిఫై చేస్తుందా? కాదు కదా. దేన్ని క్వాలిఫై చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఏం తెలుస్తుంది లైక్లీ టు జాయిన్ కాంగ్రెస్ పార్టీ అనేది? అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అక్కడ పని కదా, పని గురించి చెప్తుంది కానీ మనిషి గురించి చెప్పటం లేదు కదా. హీ ఈజ్ లైక్లీ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ. సో టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది మనకి ఈ వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ మీకు సరిగ్గా చూడండి. టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? ఇక్కడ మనిషిని కాదుగా. అతను కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో చేరటం అనే దాన్ని క్వాలిఫై చేస్తుంది. కాబట్టి ఇది మొత్తము వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. వర్బ్ని క్వాలిఫై చేస్తే మనము యాడ్ వర్బ్ అంటాం. సో ఇక్కడ టు జాయిన్ ది కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాము. ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఈ సెంటెన్స్లో యాడ్ వర్బ్గా పనిచేస్తుంది. అదేవిధంగా దే అరైవ్డ్ ఎర్లీ టు సెక్యూర్ గుడ్ సీట్స్. దే అరైవ్డ్ ఎర్లీ టు సెక్యూర్ గుడ్ సీట్స్ కదా. అంటే వారు ఆ ఆడిటోరియంకి త్వరగా వచ్చారు. దేనికి? మంచి సీట్లు సెక్యూర్ చేసుకోవడానికి, మంచి సీట్లో కూర్చోటానికి, ఆక్యుపై చేయడానికి త్వరగా వచ్చారు. టు సెక్యూర్ గుడ్ సీట్స్ అనేది మనకి ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ దేన్ని క్వాలిఫై చేస్తుంది? టు సెక్యూర్ గుడ్ సీట్స్ అన్నాం. టు సెక్యూర్ గుడ్ సీట్స్ అంటే మంచి సీట్లు సంపాదించుకోవటానికి. అంటే ఏం చేశారు? మంచి సీట్లు సంపాదించుకోవటానికి త్వరగా వచ్చారు. సో ఇది దేన్ని క్వాలిఫై చేస్తుంది? త్వరగా రావటాన్ని క్వాలిఫై చేస్తుంది, అంతే కదా. త్వరగా, అంతేగాని మనిషిని క్వాలిఫై చేయట్లా. కాబట్టి త్వరగా రావటము అరైవ్డ్ అనేటటువంటి వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. వర్బ్ని క్వాలిఫై చేస్తే దాన్ని ఏమంటాము? యాడ్ వర్బ్ అంటాం. సో దీన్ని ఇప్పుడు మనం ఏమంటాము? ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ యాక్టింగ్ ఆర్ ఫంక్షనింగ్ యాజ్ అన్ యాడ్ వర్బ్. సో ఇవి రెండు యాడ్ వర్బ్ ఫ్రేజెస్, ఇవి మూడు నౌన్ ఫ్రేజెస్, ఇవి రెండు అడ్జెక్టివ్ ఫ్రేజెస్. ఇవన్నీ ఇన్ఫినిటివ్ ఫ్రేజెసే. అర్థమైందా? మీకు డీటెయిల్డ్గా వర్బ్ వచ్చినప్పుడు ఒక 5-6 క్లాసులు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సత్యమూర్తి గారు అదండి, ఇక్కడ టు అనే దానికి సపరేట్గా మీకు మీనింగ్ ఉండదు. అదే మీరు హీ వెంట్ టు ది మార్కెట్ ఎస్టర్డే, ఇక్కడ టు ప్రిపోజిషన్ అండి. ఇక్కడ టు ప్రిపోజిషన్. ఇక్కడ మీరు చెప్పినటువంటి ఆ కు కీలు ఇక్కడ అర్థం వస్తాయి. సరేనండి. సో ఇది మనకి ఉన్నటువంటి ఒక డౌట్. సరే, రెండో డౌట్ చూద్దాం. మీరు
ఏంటి సార్ క్లాస్ చెప్పకుండా ఏవో చెప్తున్నారు మాకు అర్థం కాని అనుకోకండి. మేము చిన్నప్పుడు ఇంట్లో చందమామలు, ఈ పిల్లల మహాభారతం, పిల్లల రామాయణం పుస్తకాలు ఉన్నప్పటికీ, అవి చదివినప్పటికీ మాకు ఈ రామాయణం భారతం మాకు ఎట్లా అర్థమైందంటే, చిన్నప్పుడు రకరకాల సినిమాలు వచ్చాయి, మైథలాజికల్ మూవీస్, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళతోటి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా చూసేవాళ్ళం. ఏంటి శ్రీకృష్ణ పాండవ్యం చూసేవాళ్ళం, ఇటు నుంచి శ్రీకృష్ణార్జున యుద్ధం చూసేవాళ్ళం, అటు నుంచి గయుడు గురించి ఏదో పుస్తకం చదివేవాళ్ళం. ఇవన్నీ తర్వాత కూర్చొని అక్కర్లేదు, మనం అలా చూస్తూ ఉంటే ఇవన్నీ ఒకదానికొకటి లింకులు వేసుకొని, దీని తర్వాత శివాజీ గణేశన్ కర్ణ చూసాం, ఇటు వచ్చి ఎన్టీ రామారావు కర్ణ చూసాం, దానవీర సూరకర్ణ. సో ఇవన్నీ కొంతకాలం పోయిన తర్వాత మనకి వాటంతటవి లింకులు వేసుకొని ఒక కథ రూపంలో వస్తాయి. అదేవిధంగా ఇవి కూడా మనము సీక్వెన్షియల్ ఆర్డర్లో నేర్చుకుంటాం. అది కాకుండా ఇలా కూడా నేర్చుకున్నా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే రేపొద్దున్న అది నేర్చుకునేటప్పుడు మనము ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అవి నేర్చుకునేటప్పుడు, ఈ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ నేర్చుకునేటప్పుడు అక్కడ ఇవన్నీ మళ్ళీ వస్తాయి. సో ఇప్పుడు ఉన్న ఇంట్రడక్షన్ లాగా ఇవి గుర్తుపెట్టుకోండి. అక్కడ వచ్చినప్పుడు వీటికి అది ఇంకా ఏమంటాం, దాన్ని కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, కాంప్లిమెంట్ అవుతుంది, అలా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ రోజున ఇందాక ఒక 1 అవర్ క్రితము 12th ఎపిసోడ్ చూసి అతను చాలా రోజుల నుంచి మన స్టూడెంటే, బట్టు విజయ్ అని నాకు ఏవో కొన్ని డౌట్స్, అంటే సార్ ఇది కరెక్టా అని కొన్ని సెంటెన్సెస్ రాశాడు. ఓ సెంటెన్స్ రాశాడు, అది కరెక్ట్ అని చెప్పాను. రెండో సెంటెన్స్ రాశాడు, అందులో ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కరెక్ట్గా రాశాడు, ఆ ఫ్రాగ్మెంట్స్ కూడా కరెక్ట్గా రాశాడు. కానీ ఏ ఫ్రాగ్మెంట్ ఎక్కడ పెట్టాలో అతనికి అర్థం కాల. అంటే ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్సెస్ అతనికి రాలేదు. అర్థమైందా? అది నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి అతను మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. 12th ఎపిసోడ్లో బట్టు విజయ్ అని ఉంది, ఇందాకే ఒక 1 అవర్ క్రితం జరిగింది ఇది. నేను అది కరెక్ట్ చేయగానే మళ్ళీ ఇంకొకటి అడిగాడు, సార్ ఇది ఇలా రాస్తే కరెక్టా అని. మైనర్ మిస్టేక్ ఉంది, దాన్ని కూడా కరెక్ట్ చేసి ఇచ్చాను. సో సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి తెలియకపోవటం అనేది చాలా ఇబ్బందికరం. సెంటెన్సెస్ మీకు తెలుసో లేదో, ఇంగ్లీష్లో 110 నుంచి 120 విధాలుగా మనం సెంటెన్సెస్ రాయొచ్చు. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది 110 నుంచి 120 ఉంటాయండి. మనకి ఒక 30 నుంచి 40 స్ట్రక్చర్స్ నేర్చుకుంటే మీరు చక్కగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, మీరు రైటింగ్ కూడా ఎక్సలెంట్గా రాయొచ్చు, చాలా చక్కగా రాయొచ్చు. ఒక 30 నేర్చుకుంటే మీకు చాలు. కానీ నేను మీకు ఒక 50 స్ట్రక్చర్స్ నేర్పిస్తాను. 110 నా దగ్గర కూడా లేవు, అతి కష్టం మీద నేను రకరకాల పుస్తకాలు చదవటం వల్ల ఏవో కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ మొత్తానికి ఒక 40 నుంచి 50 వరకు నేను పట్టుకోగలిగాను. అవన్నీ మీకు నేర్పిస్తాను. 110 స్ట్రక్చర్స్ మీకు అవసరం కూడా లేదు, అది చాలా అడ్వాన్స్డ్లోకి వెళ్ళిపోతాం మనము. ఒక 50 స్ట్రక్చర్స్ మీకు నేర్పిస్తాను నేను. మీరు 98% ఇంకా మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మాట్లాడగలరు, రాయగలరు. అది కాక మీకు ఇప్పటి వరకు నేను ఒక 34 ఎపిసోడ్స్ చెప్పాను. దీంట్లో మీకు ఏంటో సార్ ఏంటంటో స్టేట్మెంట్స్ అంటాడు, ప్రొఫెషనల్ ప్రొనౌన్స్ అంటాడు, అవంటాడు ఇవంటాడు. మీకు ఈ స్టేట్మెంట్స్ ఈ విధంగా ఎవరు చెప్పినోళ్ళు లేకపోవటం వల్ల మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, అది వాటి ఎంత ఉపయోగం అనేది మీకు తెలియకపోయి ఉండొచ్చు. అందుకని నేను మీలాగానే నేనేమి ఇంగ్లీష్ చదువుకున్న వాడిని కాదు, నేను రకరకాల పుస్తకాలు చదవటం వల్ల నాకు అబ్బినటువంటి విద్య ఇది. అంతకు తప్పించి నేనేమి ఇంగ్లీష్లో MA లిటరేచర్ అని చేయలేదు. నేను చెప్తుంది ఏంటంటే, నాకు అసలు సార్కి మీరు కొంతమంది ఏమనుకుండొచ్చు అంటే, అసలు ఈయనకి రియల్ గ్రామర్ వచ్చా రాదా, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అనే ఫీలింగ్లో ఉండొచ్చు మీరు. దానికోసం ఏం చేద్దామంటే, అంటే మీరు ఇప్పుడు వరకు నేను చెప్పిన వాటిని మీరు అసెస్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అంటే దీని అవసరమా అవసరం లేదా అలా అసెస్ చేసుకోలేకపోయి ఉండొచ్చు మీరు. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒక్క టెన్స్ మీ అందరికీ తెలిసింది చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో టెన్సెస్ ఎలా నేర్చుకోవాలనేది. మీ అందరికీ తెలిసినటువంటి 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రతి విద్యార్థి, ప్రతి టీచర్ నోళ్లలో నానినటువంటి టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఎలిమెంటరీ టెన్స్. అది రేపు నెక్స్ట్ క్లాస్లో మన క్లాసులు కంటిన్యూ చేసుకుందాం. ఒక్క క్లాస్ మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎలా చెప్పాలి, మీరు ఆల్రెడీ చాలా యూట్యూబ్లో చూసి ఉండొచ్చు, మీ స్కూల్స్ కాలేజెస్లో మీ టీచర్స్ కూడా చెప్పి ఉండొచ్చు. కానీ మీరు ఒకవేళ యూట్యూబ్లో కనుక చూసి ఉంటే, మీరు ఎవరిదైతే చూశారో వాళ్ళది వెళ్ళి చూడండి. లేదా యూట్యూబ్లో మనకి చాలామంది చెప్పారు కదా,
వాళ్ళందరూ ఒకసారి చూడండి. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకసారి అందరు చూడండి. మీకు కూడా తెలుసు, ఎవరు తప్పు చెప్పారని నేను అంటం లేదు, అన్నీ ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి మీకు తెలిసినటువంటి ఈ పుస్తకాలు మీరు నోట్స్లో ఒకసారి మొత్తం ఒకసారి చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తాను, అది ఒక 3 క్లాసులు ఏం పడుతుంది చూద్దాం. అప్పుడు మీకు ఓహో సార్ చెప్పేది మనము, ఎందుకంటే ఈ నేను చెప్పిన స్టేట్మెంట్స్ కూడా చాలామంది హోంవర్క్లు చేశారో చేయలేదో, కొంతమందికి ఇది అవసరమో అవసరం లేదో మీరు అసెస్ చేసుకోలేకపోవటం వల్ల అయి ఉండొచ్చు. ఒకసారి టెన్సెస్ చెప్పిన తర్వాత ఓహో సార్ ఇది చెప్పారు అంటే ఇవన్నీ సార్ చెప్పినవి కూడా కరెక్టే అయి ఉండొచ్చు అని మీరు వాటి మీద ఇంకా, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే స్టేట్మెంట్స్లో ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ స్టేట్మెంట్స్లో మీకు చాలా సెంటెన్సెస్ మీకు డైలీ యూస్లో పనికొచ్చే సెంటెన్సెస్ చెప్పాను. అవి మీరన్నీ పైకి 1, 2, 3, 4 సార్లు పైకి చదవటం వల్ల మీకు ఈ మజిల్స్ ఫ్రీ అవుతాయి, ఆ పదాలను ఎలా పలకాలి ఏంటనేది. సో ఇంగ్లీష్ చదవటము మాట్లాడడం అనేది ముందు మీరు పైకి చదివితే కానీ అది రాదు. అందుకని మీరు పైకి చదవాలి అని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయాలంటే మీ అందరికీ తెలిసినటువంటి కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అప్పుడు సార్ ఇది చెప్పారు అంటే అది కూడా కరెక్ట్ అయ్యి ఉంటుందనే భావన వచ్చి మీరు చదువుతారని సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ మీరు చేయవలసింది ఏంటంటే తప్పనిసరిగా అది మీరు ఇంతకుముందు ఎవరిదైతే చూశారో, చూడకపోయినా పర్లేదు, మన ప్రముఖమైనటువంటి టీచర్లు చెప్పినవన్నీ చూడండి. చూసిన తర్వాత నా క్లాస్కి రెడీ అవ్వండి. నేను నెక్స్ట్ క్లాస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తాను, అప్పుడు చూద్దురు కానీ. సరే, నెక్స్ట్ ఇంకో డౌట్ ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏంటంటే ఇవి యాక్చువల్గా ప్రశ్నలు కాదు, ఇవి నన్ను టెస్ట్ చేయడానికి అడిగినటువంటి క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్స్ కూడా కాదు, స్టేట్మెంట్స్. ఓకే, ఏంటంటే ఇవి అడిగింది ఎవరంటే కంచర్ల రవికుమార్ గారని, నాకు తెలిసి చెప్పా కదా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న వాళ్ళల్లో, ఎందుకంటే సార్ ఇంగ్లీష్ లిటరేచర్ అని అనుకుంటున్నాను నేను, ఈ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాళ్ళల్లో కూడా చాలా గొప్ప మేధావులు ఉన్నారని చెప్పాను కదా. అలాంటి మేధావుల్లో ఈయన ఆల్మోస్ట్ 1, 2, 3 స్థానాలు, అంటే నేను చూసిన వాళ్ళల్లో 1, 2, 3 స్థానాలు, 1, 2 కాదులే, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సార్ 3వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉండేంత మేధావి. నేను ఈ 13వ ఎపిసోడ్లో మీకు ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అని చెప్పాలి, నైట్ మాత్రం ఎట్ నైట్ అని చెప్పాలండి అని చెప్పాను. ఇన్ ది నైట్ అనరు అని చెప్పాను. తర్వాత దాని గురించి వేరే డిస్కషన్ వస్తే దాని మీద ఇంకొక ఎపిసోడ్లో క్లారిటీ కూడా ఇచ్చాం మనం, మీ ప్రశ్నలు నా జవాబుల్లో అందులో మాట్లాడుకున్నాం. అది కాకుండా ఈసారు ఈ 13th ఎపిసోడ్లో ఇది రైజ్ చేశారు ఈ క్వశ్చన్. ఏంటంటే నేను ఇన్ ది నైట్ అనకూడదు కదా, అందుకని సార్ ఏం చేశారంటే నన్నేమి క్వశ్చన్ అడగకుండా ఐ స్లీప్ ఇన్ ది నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే, ఐ స్లీప్ ఇన్ ది నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి అడిగారంటే అదే ఎపిసోడ్లో మీరు కూడా చూడవచ్చు, 13వ ఎపిసోడ్లో, thieves generally come in the night, thieves generally come at night, thieves generally come in the night, thieves generally come at night. మాస్టర్ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి అని నన్ను అడిగారు ఆయన, ఏది కరెక్ట్ అని నన్ను అడిగారు. సో ఈ రెండు కలిసి ఒకటి. ఇదేంటి మళ్ళీ సేమ్ అందులోనే బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్, బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్. నేను ఇన్ ది నైట్ వాడకూడదని చెప్పాను కదా, నేనేమో నన్ను ఎట్ నైట్ వాడాలండి అని చెప్పాను కదా ఆ రోజున. సార్ ఇవన్నీ ఇచ్చేశారు. ఐ స్లీప్ ఇన్ ది నైట్ and work in the day. Thieves generally come in the night, thieves generally come at night, bats roam in the night అని ఇలా వదిలేశారు. ఇది మాత్రం నన్ను అడిగారు స్పెసిఫిక్, ఇందులో మీ ఉద్దేశం ప్రకారం ఏది కరెక్ట్ ఉండని. నేను అక్కడేం సార్కి జవాబు ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఇస్తే మీరు అందరూ చూడకపోవచ్చు. అందుకని నేను డెలిబరేట్గా అది ఇవ్వకుండా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఏంటి మనం అనుకుంది, ఆ ఫస్ట్ ఎపిసోడ్ మనము మీ ప్రశ్నలు నా జవాబులను ఒకసారి చెప్పాను కదా, దాని తర్వాత మళ్ళీ ఇంతకాలం వరకు చేయడానికి కుదరలేదు నాకు. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి సార్ది నన్ను అడిగినందుకు సార్కి ఇంకోసారి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు మనము ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అంటాం, ఎట్ నైట్ అంటాం. ఇన్ ది మార్నింగ్ అంటే ఏంటి అసలు మనకి? ఇన్ అనేటటువంటి మీకు చెప్పాను నేను. ఏం చెప్పానంటే బౌండరీస్ ఉన్నప్పుడు మనము, బౌండరీస్ అనేవి ఫిజికల్ అయి ఉండొచ్చు, ఇమాజినరీ అయి ఉండొచ్చు. బౌండరీస్ ఉంటే మనం జనరల్గా ఇన్ వాడతామండి అని చెప్పాను. అందుకే మీకు అందులో నేను ఒకసారి మీ ప్రశ్న నా జవాబులోనే ఇన్ ది స్ట్రీట్, ఆన్ ది స్ట్రీట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ విధంగా మనము మార్నింగ్ అనే దానికి ఒక బిగినింగ్, ఒక ఎండ్ ఉంటుంది. అది బౌండరీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ ది మార్నింగ్ అంటారు. అదేవిధంగా ఇన్ ది ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఇన్ ది ఈవినింగ్.
మరి నైట్కి కూడా డ్యూరేషన్ ఉంది కదా, నైట్కి కూడా సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు చీకటే కదా, మరి అప్పుడు ఇంది నైట్ అని చెప్పొచ్చు కదా అని. అసలు ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు, ఎందుకు అసలు దీని మూలాల్లోకి వెళ్ళాను. నాకు ఆలోచనే, మనకి నా లాజిక్ అందిందా లేదా అదే నేను ఆలోచిస్తాను. చాలా ఇంగ్లీష్లో మనం లాజిక్గా ఆలోచించేవి కాదు, కేవలం కన్వెన్షన్ ప్రకారం చాలా చెప్పాక మీకు ఒక రూల్ ఉంటే 4 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అంటే దానికి జవాబు ఉండదు, మీ లాజిక్ కూడా అందదు. కానీ చాలా సందర్భాల్లో మనం ఆలోచనతోటి ఒక అనలిటికల్గా ఆలోచిస్తే ఒక కన్క్లూజన్కి రావచ్చు. మనం అది కరెక్టా కాదా మనకు అనవసరం, మన లాజిక్ సంబంధించి అది కరెక్టా, మనకి నిజం అనిపించిందా కాదా. ఓకే, సో నేనేం ఆలోచించాను, ఇది అసలు ఇన్ ది మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అన్నవాడు అంటే ఇంగ్లీష్ వాడు ఇన్ ది నైట్ ఎందుకు అనలా, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నాకు తోచింది ఏంటంటే మార్నింగ్, ఇన్ ది ఆఫ్టర్నూన్, ఇన్ ది ఈవినింగ్ అన్నిటికీ డ్యూరేషన్లు ఉన్నాయి కదా, మరి నైట్కి కూడా డ్యూరేషన్ ఉంది కదా, మరి ఎందుకు ఇలా వీడు ఎట్ నైట్ అంటున్నారు అని ఆలోచిస్తే ఈ ఒక 1000 years, 1000 ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా ఈ నైట్ లైఫ్ అనేది లేదు, ఈ నైట్ ఔల్స్ కల్చర్ లేదు. అంటే నైట్ ఔల్స్ అంటే ఇప్పుడు ఈ పిల్లలు చూశారు కదా, అర్ధరాత్రి 2ంటికి పడుకుని ఉదయం 11ంటికి లెగుస్తున్నారు. అట్లా అర్ధరాత్రి దాకా మెలకు ఉండేవాళ్ళని ఈ మధ్య నైట్ ఔల్స్ అంటున్నారు. సరే, ఈ నైట్ లైఫ్ అనేది లేని రోజుల్లో అంటే మా చిన్నప్పుడు కూడా ఈ టీవీలు, సెల్ ఫోన్లు ఏమీ లేవు. స్కూల్కి వెళ్ళటం, ఆడుకోవటం. ఈ ఇంట్లో పెద్దవాళ్ళేమో, నేను నాయనమ్మ తాతయ్యల దగ్గర పెరిగాను, వాళ్ళేమో ఉదయం పొలం వెళ్ళటం, సాయంత్రం సూర్యాస్తమయం ఏ టైంకి వస్తారు, రాగానే పాలు బితుకుతారు, ఇక వంట చేస్తారు. మేము స్కూల్కి వెళ్ళి ఆడుకొని, స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట అటు తిరిగి ఇటు తిరిగి, జడ్పీ స్కూల్స్ అంటే మీకు తెలుసు కదా, తిరిగేసి మళ్ళీ రాగానే ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చీకటి లాంతర తీసుకొని వెళ్ళేవాళ్ళం. 7-7:30 కాగానే మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళం. రాగానే అన్నం పెట్టేవాళ్ళు, తినేసి పడుకుంటే పెద్దవాళ్ళు 7:15, 7:30 కల్లా పడుకునేవాళ్ళు. అసలు ఊరిలో ఇంకొక మనిషి ఇంట్లో దీపం వెలగదు, అప్పుడు ఆ రోజుల్లో కరెంటు కూడా ఉండేది కదా మాకు. సో అట్లా వాళ్ళేమో పగలంతా అలసిపోయి, పిల్లలేమో స్కూల్కి వెళ్ళి చదువుకొని ఆటలాడి ఫిజికల్ ఎగ్జర్షన్ తోటి వీళ్ళు అలసిపోయి 7:30 పడుకుంటే మళ్ళీ 4 3:30 కల్లా నిద్ర లేచేసేవాళ్ళు. మనకి ఆ నిద్రపోయిన సమయం మొత్తము ఎట్లా అనిపిస్తుంది, మీరు బాగా ఇప్పుడు అసలు అలసిపోవడం అనే కాన్సెప్ట్ లేదులే, మీరు బాగా అలసిపోయిన రోజు నిద్రపోతే మీరు సాయంత్రం 8 9 పడుకుని ఉదయం 6 లేచి అప్పుడే 6 అయిందా, అసలు మనకి టైం కూడా తెలియదు అనమాట. అంటే ఇప్పుడే కదా నిద్రపోయింది అనే ఫీలింగ్లో ఉంటాం. ఆ రోజుల్లో ప్రతి మనిషి జీవితం అలానే ఉండేది. అంటే పడుకున్న మీరు అక్కడ డ్యూరేషన్ కనిపించదు, నిద్రపోయాము, గాఢ నిద్ర లేచాము. సో ఈ డ్యూరేషన్ అంతా కాంట్రాక్ట్ అయిపోయి ఒక క్షణంలాగా మారిపోయేది. మీరు చూడండి, మనము స్పెసిఫిక్ టైంని ఎలా చెప్తాము, అట్ 6:30 AM, అట్ నూన్ అంటే ఏంటది, స్పెసిఫిక్గా ఆ టైం, ఒక స్పెసిఫిక్ అంటే డ్యూరేషన్ లేకుండా 6:30 అన్నాం అనుకోండి, AM అన్నాం. సో ఇదేంటి, ఒక స్పెసిఫిక్ పాయింట్. అటువంటప్పుడు మనం ఎట్ వాడుతున్నాం కదా, అదే అట్ నూన్ అంటున్నాం. అట్ నూన్ అని ఎప్పుడు వాడతాం మనము, కరెక్ట్గా మధ్యాహ్నం 12 o'clockకి నూన్ అంటాం, దీన్ని అట్ నూన్ అంటాం. కరెక్ట్గా ఆ టైంను మాత్రమే అట్ నూన్ అనాలి. ఓకే, అసలు 2-3 నిమిషాలు అటు ఇటు అది పెద్ద ఫరక్ పడదు. సో ఆ టైంను మనము నూన్ అంటాం, అట్ నూన్ అంటాం. అట్ 6:30 AM అంటాం, అట్ 6 in the morning అంటాం. ఓకే, సో ఆ స్పెసిఫిక్ అంటే ఏంటి, ఒక పాయింట్ ఆఫ్, అంటే ఈ డ్యూరేషన్ మొత్తాన్ని మనం కాంట్రాక్ట్ చేసి దాన్ని ఏమంటామంటే ఒక క్షణానికి పట్టుకొచ్చేసాం. నిద్ర కూడా మనం 6 గంటలు నిద్రపోయినా అలసిపోయి, ప్రతి వాళ్ళు అలసిపోయి నిద్రపోయేవాళ్ళు కదా, ఫిజికల్ ఎగ్జర్షన్, పొలం వెళ్ళేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. సో నైట్ డ్యూరేషన్ అనేది కనిపించేది కదా, ప్రపంచం మొత్తం మన దగ్గరే కదా, ప్రపంచం మొత్తం. సో డ్యూరేషన్ మొత్తం కుదించుకుపోయి అది ఒక పాయింట్లోకి వెళ్ళిపోయింది. అందుకని బహుశా అందరూ అట్ నైట్ అని ఉంటారు అని అనుకుంటున్నాను నేను. మీరు ఆలోచించండి, ఈ లాజిక్ కరెక్టో కాదు. లాజిక్ కరెక్ట్ అయినప్పుడు అట్ నైటే వాడాలి, బాగుంది. మరి ఇన్ ది నైట్ అసలు వాడకూడదా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి అని అడిగారు సార్. వాడకూడదా, ఇప్పుడేం జరిగింది, సో కాలంతో పాటు డెవలప్మెంట్స్ వచ్చినాయి, అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో ఏమైంది, లగ్జరీస్ కూడా అనకూడదు, మనం బ్రతికే జీవన విధానం మారిపోయింది. మారిపోయి ఇవాళ
మా ఇంట్లో తప్పించి నాకు తెలిసి మా ఇంట్లో మేమందరం 8:30, 9 లోపు నిద్రపోతాం. మా ఇల్లు తప్పించి నాకు తెలిసి ఎవరు 10, 11 వరకు నిద్రపోవటం లేదు. 11 పిల్లలైతే 2 గంటల లోపల ఎవరు నిద్రపోవటం లేదు. మీ వయసులో మీరు పోతారో నాకు తెలియదు, చాలామంది పిల్లలు. సో ఇప్పుడు ఏమైపోయింది, నైట్ అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. డ్యూరేషన్ అనేది సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి 12, 1 గంట వరకు ఆ చీకటిలో ఉంటున్నారు మీరు. ఇది కాకుండా చాలా దేశాల్లో నైట్ లైఫ్ 24 అవర్స్ ఓపెన్ ఉంటాయి. మీరు యుఎస్ కాకుండా, అంటే యూరప్ కాకుండా, ఏషియన్ కంట్రీస్, సింగపూర్ నుంచి మీరు షాంఘై, జపాన్, కొరియా ఎక్కడికి వెళ్ళినా దే నెవర్ స్లీప్. అర్ధరాత్రి 3ంటికి కూడా అంత చలిలో కూడా అట్లా కాఫీ పెట్టుకుని ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ వెళ్తుంటారు అర్ధరాత్రి 3ంటికి, 4ంటికి. సో అక్కడ నైట్ అనేది లేదు కాన్సెప్ట్. నైట్ లైఫ్ వచ్చేసింది. నైట్ లైఫ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు పగలు ఎట్లయితే మనము ఉదయాన్ని అంటే మార్నింగ్ని ఎలా అయితే మనం డ్యూరేషన్ అనుభవిస్తున్నామో, ఆఫ్టర్నూన్ ఎట్లయితే డ్యూరేషన్ అనుభవిస్తున్నామో, ఈవినింగ్ ఎట్లయితే డ్యూరేషన్ అనుభవిస్తున్నామో, నైట్ కూడా డ్యూరేషన్ అనుభవిస్తున్నారు. అనుభవించటం వల్ల ఇన్ ది నైట్ అనేది వాడుతున్నారు. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఐ స్లీప్ ఇన్ ది నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే. ఇక్కడ మరి స్లీప్ కదా, చక్కగా అట్ నైట్ అని వాడుకోవచ్చు కదా. ఎందుకు వాడలేదు ఇక్కడ ఈ సెంటెన్స్లో? ఈ సెంటెన్స్ నేను ఎక్కడ చూడలేదు, బహుశా సారు రాసి ఉంటారు. సో అట్ నైట్ రాసి ఇక్కడ ఇన్ ది డే, ఇక్కడ ఇన్ ది నైట్ ఎందుకు రాసి ఉండొచ్చు అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇది ఇడియోమాటిక్గా ఉండొచ్చు. ఆ సెంటెన్స్ ఇడియోమాటిక్గా ఉండుంటానికి అయి ఉండొచ్చు, లేదా రిథమాటిక్గా ఉండటానికి కూడా అయి ఉండొచ్చు. ఇది రాయటం తప్పేం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఐ స్లీప్ అట్ నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే అంటే అనటం కంటే ఐ స్లీప్ ఇన్ ది నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే, ఆ ఫ్లో చూసారా? ఐ స్లీప్ అట్ నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే అనటం కంటే ఐ స్లీప్ ఇన్ ది నైట్ అండ్ వర్క్ ఇన్ ది డే, ఆ ఫ్లో రావటం కోసము అయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఇది డెఫినెట్గా తప్పేం కాదు, రైట్? ఇది స్లీప్ మనకి డ్యూరేషన్ తగ్గించేసి పాయింటెడ్ టైంలోకి వచ్చినప్పటికీ ఇది రాయటం బహుశా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ కోసము, ఆ ఫ్లో కోసం రాసి ఉండొచ్చు సారు అని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పాలి అది చూసి. తర్వాత ది థీవ్స్ జనరల్లీ కమ్ ఇన్ ది నైట్, ది థీవ్స్ జనరల్లీ కమ్ అట్ నైట్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మీరైనా సరే రాత్రిని అనుభవిస్తే మీరు ఆ డ్యూరేషన్ని అనుభవించినప్పుడు ఇన్ ది నైట్ వాడడంలో తప్పేమీ లేదు. ఇది వాడతారా, ఏది వాడినా కరెక్టే. ఇది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో అట్ నైట్ అని వాడుకోండి. ఏ సెంటెన్స్లో అయినా. మీ పిల్లలకి చెప్తున్నా, సార్కి చెప్పేంత స్థాయి కాదు నాది, మీ పిల్లలకి చెప్తున్నా. సాధారణమైన స్ట్రక్చర్స్లో చక్కగా అట్ నైట్ వాడుకోండి. మీరు ఆ నైట్ని అనుభవించిన సందర్భాల్లో ఇన్ ది నైట్ వాడుకోండి. కాబట్టి ఇది తప్ప ఏది తప్పు మేషారు మీ దృష్టిలో అన్నారు. నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ప్రకారం 2 సెంటెన్సెస్ కరెక్టే. అదేవిధంగా బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్, బ్యాట్స్ రోమ్ ఎట్ నైట్ తప్పేంటి? బ్యాట్స్ రోమ్ ఎట్ నైట్ తప్పేం కాదు. అది ఈరోజు కూడా నేటివ్ స్పీకర్స్ అట్ నైటే వాడుతున్నారు. ఇది ఇన్ ది నైట్ అనేటటువంటి యూసేజ్ రీసెంట్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్ చెప్పుకున్నాం కదా, ఆ నైట్ని అనుభవిస్తే ఇన్ ది నైట్ రాయటంలో ఎటువంటి తప్పు లేదు. సో బ్యాట్స్ అనేవి నైట్ని అనుభవిస్తాయి కదా, సో ఆ డ్యూరేషన్ అనుభవిస్తాయి. కాబట్టి బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్ కరెక్ట్, బ్యాట్స్ రోమ్ ఎట్ నైట్ కరెక్ట్. అది తప్పు కాదు. బ్యాట్స్ రోమ్ ఎట్ నైట్ ఎంత మాత్రం తప్పు కాదు. బ్యాట్స్ రోమ్ ఇన్ ది నైట్ 100% మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ నైట్ని అనుభవించేటప్పుడు, ఆ డ్యూరేషన్ని మీరు ఫీల్ అయ్యేటప్పుడు, ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు మీరు చక్కగా ఇన్ ది నైట్ వాడుకోవచ్చు. ఈ సారు యాక్చువల్గా సార్కి ఏంటంటే, నేను ఏ ఎపిసోడ్ అంటే ఇది, ఈ సార్ ఏంటంటే రవికుమార్ గారు, నేను ఫస్ట్లో 2-3 ఎపిసోడ్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టీచర్స్ చెప్పే దాని మీద నేను కొంచెం కఠినంగానే మాట్లాడితే సారు నా మీద కొంచెము దురభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఏంటంటే చాలా వీడియోస్లో నా మీద కామెంట్ చేశారు. ముఖ్యంగా ఈ 10వ ఎపిసోడ్లో సార్ ఒక కామెంట్ చేశారు. ఏంటంటే, ఇతరులను తిట్టి మీరేం తోపు అనిపించుకుందాం అనుకుంటున్నారా?
మీరు పెద్దవారు సార్, అట్లా చేయకండి, మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి, మీరు ఈ ఎపిసోడ్లో కూడా తప్పులు ఉన్నాయని చెప్పారు కానీ తప్పులు ఏంటో చెప్పలేదు సార్ నాకు. సార్ ఈ వీడియోలు చూస్తే దయచేసి అడుగుతున్నాను, నా వీడియోలో తప్పులు చెప్పండి. ఎందుకంటే నేను నేర్చుకునే చెప్తున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నవాడిని, అంటే ఎంఏ లిటరేచర్ చదివిన వాడిని కాదు. కానీ మీకు తెలియదు ఏంటంటే సార్, నేను అసలు ఈ ఇంగ్లీష్ చెప్పాలన్న కోరిక నాకు 1% కూడా లేదు. యాక్సిడెంటల్గా వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు ఏక్సే పడకర్ ఏకని తెలుసుకొని వాళ్ళని కూడా మీలాగా నేను కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఏమండి ఇది తప్పు చెప్తున్నారు అని చేయటానికి చేస్తే 2-3 అసలు నాకు రెస్పాన్స్ ఇవ్వరు. ట్యూబ్ ఇంగ్లీష్ మేడం గారు, ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ సారు నన్ను బ్లాక్ చేశారు. వాళ్ళకి మొదట్లో నేను ఒక్కొక్కళ్ళకి 10 కరెక్షన్ చేశాను. అంటే 10 ఎపిసోడ్స్లో ఇదిగో మీరు చేసిన ఈ ఎపిసోడ్లో ఈ తప్పులని నేను పెట్టుకుంటూ వచ్చాను. 3, 4, 5 ఎక్కడ రెస్పాన్స్ లేదు. ఏంటని కఠినంగా పెట్టడం బిగించేశాను. యాక్సిడెంటల్గా తెలిసింది వాళ్ళు నన్ను బ్లాక్ చేశారని. అంటే మీరు తెలుసుకోరు, ఎదుటి వాళ్ళు చెప్తే నేర్చుకుందాం అనేటటువంటి కోరిక కూడా లేదు. అందుకోసము చాలా ఇంట్లో రెస్ట్లెస్గా తిరుగుతుండేవాడిని. పిల్లల్ని వాళ్ళు పెడితే 1,00,000 మంది 2,00,000 మంది చూసేవాళ్ళు. అవి చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడిని. ఆ అసహనంతో ఇంట్లో తిరుగుతుండేవాడిని. అప్పుడు ఇంట్లో వాళ్ళు వాళ్ళు చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా అంటే అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, అసలు చేద్దామా వద్దా అని. అలా నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. కానీ సార్ నాకు ఇందులో ఎటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్స్ లేవు, ఏమీ లేవు. పిల్లల్ని వాళ్ళు చెప్పకుండా ఉండడం మంచిది సార్. అలా మోసం చేయటం వల్ల, అందుకని నేను చెప్తున్నా, వాళ్ళు 3 మేధావులు పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు దయచేసి ఎవరు కొనుక్కోవద్దు అని నేను ప్రతి దాంట్లో చెప్తూనే ఉన్నాను. చెప్పలేదులే, ఫస్ట్లో చెప్పాను, అది ఎంతమంది చూశారో నాకు తెలియదు. వేస్ట్ ఆఫ్ మనీ, టైం, ఎనర్జీ. ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, మీరు ఒక 10 ఎపిసోడ్లు వాళ్ళకి ర్యాండమ్గా చూడండి, మీరు ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు కూడా స్టార్ట్ చేస్తారు నాలాగా. సో పర్సనల్గా నాకు ఎవరి మీద ఎనిమిటీ లేదండి. కేవలం వాళ్ళు సబ్స్టాండర్డ్గా టీచ్ చేయడమే కాకుండా మళ్ళీ ఆన్లైన్ డబ్బులు ఏంటండి సార్, 2,000, 3,000. ఈ పిల్లలకంతా యూట్యూబ్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే పిల్లల ఆర్థిక స్తోమత ఎంత ఉంటుందండి? వాళ్ళ దగ్గర 2,000 కడతారు, అసలు వాళ్ళకి ఏబిసిడీలు రావు. మళ్ళీ వీళ్ళు పుస్తకాలు రాయటం అంటే ఎంత ధైర్యం కావాలి సార్? ఆలోచించండి మీరు. వాళ్ళని ఆస్ట్రసైజ్ చేయాలి సార్ సొసైటీ నుంచి. వ్యక్తిగతంగా ఎవరిని డిస్పరైజ్ చేసేటటువంటి, డిమీన్ చేసేటటువంటి ఉద్దేశం నాకు లేదు సార్. వాళ్ళు పిల్లలు, నా ముందు, నా వయసు, నా చదువు ముందు పిల్లలు. కాబట్టి ఇక్కడ పర్సనల్గా నేను ఎవరిని డిమీన్ చేయటం లేదు సార్. కానీ వాళ్ళు పుస్తకాలు రాయటం అనేది ఇట్స్ ఎ క్రైమ్. డబ్బులు తీసుకొని పాఠాలు చెప్పడం అనేది క్రైమ్. ఓకే పిల్లలు, మీరు రెడీ అవ్వండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పుకుందాం. సార్ ఇవి చూసిన తర్వాత మీరు, రవికుమార్ గారు నా ఆర్గ్యుమెంట్ కరెక్టా లేదా, ఇందులో తప్పులుంటే చెప్పండి. ఆ 10th ఎపిసోడ్లో మీరు కూడా చాలా తప్పులు చెప్పారని అన్నారు. ఆ తప్పులేంటో చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, మనం ఇంగ్లీష్లో పండితులం కాదు. చెప్పాను కదా సార్, 1 to 10లో నేను 1, 2 మధ్యలో ఉంటా, మీరు 8, 9లో ఉంటారు. మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్న్. ఈ రోజుకి నేను చక్కగా పుస్తకాలు చదువుకుంటాను సార్. ఆ 10th ఎపిసోడ్లో మీరు రాసిన 10th అనే కాదు, మీరు ఏ ఎపిసోడ్లో తప్పులున్నా కామెంట్స్లో చక్కగా రాయండి, నేను నేర్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. మీలాగానే ఇంకో 2 ఉన్నారు సార్ పెద్దవాళ్ళు, రాజేశ్వరరావు గారు అండ్ సుభాకర్ గారు అని. వాళ్ళు కూడా ఇంగ్లీష్లో కొంచెం మీ అంత కాకపోయినా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా ఎవరైనా సరే, పిల్లలైనా సరే, నేను తప్పు చేసినప్పుడు మీరు నాకు చెప్తే నేను మీకు సారీ చెప్పి నేను నేర్చుకుంటాను అది. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. నెక్స్ట్ క్లాస్ రెడీ అవ్వండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.